ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్లో నేడు ఏజెన్సీ బంద్కు పిలుపునిచ్చిన తుడుందెబ్బ ఆదివాసీ అనుబంధ సంఘాలు జీవో నెంబర్ 3ను యథావిధిగా కొనసాగించాలని, ఐటీడీఏలో బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని మరియు పెసా చట్టాన్ని అమలు చేయాలని, భారత రాజ్యాంగంలో ఏజెన్సీ ప్రాంతంలో కల్పించిన ప్రత్యేక చట్టాలను అమలు చేయాలని తదితర డిమాండ్లతో 9 తెగల ఆదివాసీ సంఘాలు ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బజార్ హత్నూర్ పరిధిలో వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మరియు జిల్లా తుడుందెబ్బ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఆదివాసీ హక్కుల పోరాట సమితి తరఫున బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో భాగంగా రాష్ట్ర కమిటీ తుడుందెబ్బ ఆధ్వర్యంలో పిలుపు మేరకు ఈరోజు ఏదైతే బజార్ హత్నూర్ మండల కేంద్రంలో బంద్ కొనసాగిస్తుందో ఇది పూర్తిగా ప్రశాంతంగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ బంద్కు గల కారణాలు మా ఎజెండా ఏంటంటే, ముఖ్యంగా ఆదివాసులలో ఉన్నటువంటి ఐటీడీలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులు ప్రత్యేకంగా ఆదివాసుల కోసమే కేటాయిస్తూ స్పెషల్ డిఎస్సి వేయాలని చెప్పేసి మా ప్రత్యేక డిమాండు. దాంతోపాటు ఏదైతే ఆదివాసుల కోసం హక్కులైనటువంటి చట్టాలైనటువంటి ఉన్నాయో 159 కానివ్వండి, 170 కానివ్వండి, 5th షెడ్యూల్ కావండి, 6th షెడ్యూల్ కానివ్వండి, ఇవి యథావిధిగా ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి మేము ఆదివాసుల పక్షాన ప్రత్యేక ఈ డిమాండ్ పెడుతూ ప్రత్యేకంగా వీటిని నెరవేర్చాలని చెప్పేసి మేము బంద్ను పిలిపించి ఈరోజు బంద్ విజయవంతం చేస్తున్నాము. మరి ఆదివాసులకు ఏదైతే ప్రత్యేకంగా కేటాయించినటువంటి భూ చట్టాలైనటువంటి పేసా కానివ్వండి, తర్వాత 170 కానివ్వండి, ఈ 5th షెడ్యూల్లో ఏదైతే భూభాగంలో ఉన్నటువంటి 18,000 హెక్టార్లో ఉన్నటువంటి 170 చట్టాన్ని, పీసా చట్టాన్ని అమలు చేస్తూ ఏదైతే ప్రత్యేకంగా ఆదివాసులు పొడు భూములు సాగు చేస్తున్నారో వాటిని ఖచ్చితంగా పట్టాలి అని చెప్పేసి ఈ అన్ని డిమాండ్లపైన ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్ర మొత్తం మేము బంద్ పిలుపునిచ్చాము. ఈ బంద్లో భాగంగా బజార్ హత్నూర్లో ప్రత్యేకంగా బంద్ కొనసాగుతుంది. బంద్ విజయవంతమని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.